ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్ పాప్కార్న్ సమర్పిస్తున్న వారు మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. సహసమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం అండ్ బాబీ కుట్టి. ఏంటి గాల్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి? మలయాళం స్పెషల్. మా షకీల గారు గుర్తొచ్చారు. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం అండ్ బాబీ కుట్టి. పాప్కార్న్ నాగ చైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం జోష్. ఈ మూవీ ఆడియోని ఈ మంత్ 18th మూవీని ఆగస్ట్ 12th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏం చెప్పారో మరి చూద్దాం. ఏం చెప్పుంటాడు? ఈవిడ చెప్పిందే చెప్పుంటాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 9గా స్టార్ట్ అయిన ఈ సినిమా నాగార్జునగర్ అబ్బాయిని లాంచ్ చేసే అవకాశం మాకు ఇచ్చారు. సో నాగ చైతన్యని లాంచ్ చేస్తూ షూటింగ్ టోటల్ కంప్లీట్ చేసాం. 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, సమ్ ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ సినిమాకి ఇప్పటివరకు అన్అఫీషియల్గా అందరూ టైటిల్ రాస్తూనే ఉన్నారు. కానీ ఇది ఈ టైటిలా ఇంకోటి అని మేము చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాము. బట్ ఇక ఫైనల్గా అందరు ఈ టైటిల్ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇదే టైటిల్ మేము ఫిక్స్ అయ్యాం, జోష్ యూత్ రాక్స్. కంటెంట్ వచ్చేసి టోటల్ అవుట్ అండ్ అవుట్ ఇస్ ఏ యూత్ఫుల్ కంటెంట్. అందుకే టైటిల్ కానీ క్యాప్షన్ కానీ యూత్కు దగ్గరగా ఉండేలాగా, కథకు సరిపోయేలాగా పర్ఫెక్ట్, రేపు సినిమా చూసిన ప్రేక్షకులకి పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్గా ఉంటుంది ఇది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో బేసిక్గా జోష్ అనేది ఒక ఏజ్లో ఉంటుంది. సో అదందరం నాకు తెలిసి మీరు కానీ నేను కానీ అందరం ఆ ఏజ్లో నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ ఏజ్ అనేది యూత్, ఆ యూత్కు సంబంధించిన కంటెంట్తో తీసిన సినిమా ఇది. సో టోటల్ కంప్లీట్ చేసాం. ఈ జూలై 18th ఆడియో రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో మూవీ రిలీజ్ ప్లాన్ చేసాం. మాకు అప్పచెప్పిన ఈ సినిమాకు సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రొడక్షన్ నెంబర్ 9గా వస్తున్న ఈ సినిమా మీకు అందరికీ తెలిసిందే. 8 ఫిలిమ్స్ ఆల్రెడీ సక్సెస్ చేసాం. సో ఈ సినిమా కూడా మంచి కంటెంట్తోని సో నాగ చైతన్యం లాంచ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ప్రేక్షకులు చాలా మంచి సినిమా చూసామనే ఫీలింగ్లోనే ఉంటారు. అలాగే మా సంస్థలో ఈ సినిమాతో 3rd హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో మేబీ ఆగస్ట్లో ప్రేక్షకులు ఎంత మట్టుకు దాన్ని ముందుకు తీసుకెళ్తారో వెయిట్ అండ్ సీ.
మేము ఇప్పుడు సడన్గా మాయమైపోతామండి, కంగారు పడకండి, మేము మళ్ళీ వస్తాము. మీరు ఈలోపు ఏమైనా టీలు కాఫీలు తాగుతూ ఉండండి. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ అని మేము చెప్పినప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదనమాట. ఇవంతా ఎందుకు? లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. డీటెయిల్గా చెప్పా. పాప్కార్న్. పాప్కార్న్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. సింపుల్. పాప్కార్న్. నాని, మాధవీలత హీరోయిన్లుగా సత్య బెల్లంకొండ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ స్నేహితుడా. ఈ మూవీని ఈ మంత్ ఎండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ మా లోకల్ టీవీకి వచ్చి మూవీ గురించి చెప్పిన విశేషాలు మీకోసం. ఏమో ఎడిటర్ డైరెక్ట్గా బిట్టేసుకోవచ్చు కదా, అక్కడ కూడా ఏవిడే స్పెషల్గా ఇంట్రొడక్షన్ ఎందుకు, టైం వేస్ట్. స్నేహితుడా టైటిల్ గురించి. స్నేహితుడా టైటిల్ గురించి జస్టిఫికేషన్. అది సినిమాకి పర్ఫెక్ట్. ఎందుకంటే సినిమా ఇప్పుడు మామూలుగా అన్ని సినిమాలాగా ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ. అవునా? నేను స్నేహితుడా మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు వీళ్ళు ఎవరు ఒప్పుకోకపోవచ్చు ఈ విషయంతో. బట్ నేను మాత్రం ఐ ఫీల్ ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ, ఇట్స్ మోర్ అబౌట్ అదర్ రిలేషన్షిప్స్ అనమాట. సో ఏ రిలేషన్షిప్ కైనా మధ్యన ఉండేది కామన్ థింగ్ ఇస్ స్నేహం, ఫ్రెండ్షిప్. సో ఐ థింక్ సో అలా చూసినా ఇంకెలా చూసినా సరే మా సినిమాకి స్నేహితుడా టైటిల్ పర్ఫెక్ట్. సో అకార్డింగ్ టు యూ వాట్ ఇస్ స్నేహితుడాస్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమనుకుంటున్నారు? స్నేహితుడా పర్ఫెక్ట్గా ఉంది టైటిల్. యాక్చువల్లీ ఇందులో నాని నా ఫ్రెండ్ అనుకునేలోపు లవరేమో, అనుకునేలోపు ఇంకేంటో. ఓకే. సో అందుకని స్నేహితుడా వచ్చి పర్ఫెక్ట్ అనమాట. సో ఆడియన్స్ చూసాక వాళ్ళకి తెలుస్తుంది. role in this movie? My role in this film మొత్తం చెప్పక్కర్లేదు, కొంచెం చెప్పచ్చు. జస్ట్ కొంచెం చెప్పనా? 23-24 years ఏజ్ గ్రూప్ అబ్బాయి. తను అన్నట్టు కొంచెం బెస్ట్ ఫెలో. ఓకే. కానీ హౌ హీ బికమ్స్ రెస్పాన్సిబుల్, హౌ హీ యాక్చువల్లీ యూనో ఒక ఇంకెవరినో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాడెలా కష్టపడతాడు, వాడెలా నవ్వుతూ అందరినీ నవ్విస్తాడు. అండ్ దెన్ ఇట్స్ బేసికలీ ఒక కేర్లెస్ గై యూనో గెటింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ అ గర్ల్. నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఏదో ఊహించుకోవచ్చు, బట్ అది కాదు యాక్చువల్లీ. సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? నా క్యారెక్టర్ వచ్చేసి ఒక మంచి అమ్మాయి, ఒక కంబైన్ ఫ్యామిలీలో గర్ల్ అనమాట. సో తను ఒక సందర్భంలో బయటకు వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అక్కడ నుండి అసలు హీరో నాకు ఎలా పరిచయం అయ్యాడు, ఎందుకు ఏంటి, అసలు ఎలా మళ్ళీ ఫ్యామిలీకి వెళ్తున్నా అది. గోదారి పరుగులో కదిలే నవల, ఆకాశ జిలుగులో మెరిసే తారల, చిలుక నవ్వవే. So the journey of Snehituda ela started. Actually I got a call from Prasad garu, my producer. Yeah. Prasad garu call chesi we have to meet ante sare nelli kalsanu. And then director tho kuda maatladanu phone lone. And director garu appudu Kashta Chamma chusunaru. He liked my performance a lot. And
ఆయన నేనే కావాలని అడిగి ఉంచారంట. సో అది చెప్పిన వెంటనే ఐ థాట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో హౌ డిడ్ ద హోల్ జర్నీ ఆఫ్ స్నేహితుడా స్టార్ట్ మీ నుంచి? యా, నాకు ఈ మూవీ కెమెరామెన్ సినిమాటోగ్రఫర్ వాసు గారు, యాక్చువల్లీ హీఈస్ మై ఫ్రెండ్. అతను కాల్ చేసి చెప్పాను, ఇలా జమ్నీ బ్యానర్లో మూవీ చేస్తున్నారు. సో చెప్పాను నీ గురించి, నువ్వు నచ్చావులే చూడమని చెప్పాను. సో తర్వాత చెప్పారు ఒకసారి వచ్చి మీట్ అవుతే డైరెక్టర్ గారు చూస్తారట అండ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు చూస్తారు. ఓకే వచ్చాను, కలిసాను, చెప్పారనమాట. డైరెక్టర్ గురించి సత్యం బెలంగుండ, సత్యం బాబు అని పిలుస్తాము. ఈజ్ యాజ్ ఐ సెడ్ వెరీ కంఫర్టబుల్ పర్సన్ టు వర్క్ విత్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మేక్ షూర్ దట్ నో బడీ ఈజ్ అన్కంఫర్టబుల్. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉందా ఇలా ఆయన వచ్చి అడిగి మీకేం పర్లేదు కదా, ఇట్లా హీల్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ కంఫర్టబుల్ అండ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ అట్ ద షూట్. అండ్ ఆయన ప్లానింగ్ సూపర్. అంటే ఏ రోజు కూడా ఇవాళది రేపటిది ఎల్లుండికో అలా పోస్ట్ పోన్ అవ్వలేదు. షూటింగ్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నట్టుగానే అయిపోయింది ఎప్పటికప్పుడు. అండ్ ఆయన క్రియేటివిటీ గురించో లేదంటే ఆయన డైరెక్షనల్ స్కిల్స్ గురించి నేను చెప్పడం ఇట్ బి వెరీ ఎర్లీ. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది, బికాస్ దట్స్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ హీ ఈస్. సో యా, అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మన మంచి తెలుగు సినిమాని గుర్తు చేసే ఫిల్మ్ అవుతుంది స్నేహితుడా. సో డైరెక్టర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్? మా డైరెక్టర్ గారితో వర్కింగ్ అంటే చాలా ప్లెజెంట్గా ఉండేది షూటింగ్లో. సో మా నుంచి ఏం కావాలన్నది ఫస్ట్ చెప్పేవారు. తర్వాత ఆ డైలాగ్స్లో మేము కొన్ని చేంజెస్ చేసుకుంటే కూడా నువ్వు ఇదే చెప్పాలి అని అసలు ఎప్పుడు చెప్పేవారు కానీ మీకు ఎంత కంఫర్ట్గా ఉంటే ఆ డైలాగ్ బ్యూటీ పోకుండా ఆ డైలాగ్ చెప్పమనేవారు. సో ఇంతకంటే కంఫర్టబిలిటీ ఏ ఆర్టిస్ట్గా ఉండదు. సో వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ అన్నమాట. చిలుకా నవ్వవే సిరిము వల్లే మోగాలి నీ నవ్వు, చిలుకై చిందవే చినబోయింది నిన్ను చూసి ఆ పువ్వు, తీయని తెలుగులా పచ్చని పైరులా బోసి పాపాయి నవ్వల్లే నవ్వాలి హే ఓ హే ఓ. సినిమా ఇట్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇట్స్ క్లీన్, మొత్తం ఫ్యామిలీ అందరితో చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళి మధ్యలో చెవులు కళ్ళు ముయ్యక్కర్లేదు, చాలా క్లీన్గా ఉంటుంది సినిమా. సిట్ బ్యాక్ రిలాక్స్ అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ, విల్ హ్యావ్ అ గుడ్ టైం. మా ముగ్గురిని చూసి ఎలా ఎంటర్టైనింగ్గా ఉన్నామో సో మీకు మూవీ చూస్తే కూడా అంతే సరదాగా ఉంటుంది. సో డూ వాచ్ కంపల్సరీ. ఐ డోంట్ నో వెదర్ వి ఎంటర్టైన్డ్ యు ఆర్ నాట్, సినిమాలో మాత్రం చాలా ఎంటర్టైన్ చాలా ఉంటుంది. సో డూ వాచ్ మస్ట్ అని చెప్పం కానీ ఒక మంచి సినిమా తప్పకుండా చూడండి. లోకల్ టీవీస్ పాప్కార్న్ అనే ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు దీంట్లో మేము ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం, అదనమాట. మళ్ళీ వస్తాం మేము, అంతే. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. యా, అదే ఈవిడ చెప్పింది. పాప్కార్న్ పాప్కార్న్ నేను చెప్పాను. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకర్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకర్. నేను చెప్పాలి, ఈవిడ చెప్తుంది ఏంటి? పాప్కార్న్
రవితేజ, ఇలియానా హీరోయిన్లుగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందిన కిక్ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. దే నో దట్, మీకు కూడా తెలుసు కదండి. మేకర్స్ బ్యానర్ పై ఒక పెద్ద హీరోని పెట్టి జేడి చక్రవర్తి డైరెక్షన్ లో ఒక కొత్త మూవీని ప్లాన్ చేస్తున్నారు. సో వి విష్ దెం ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈ చిత్రాన్ని చూడడానికి మీరిక కండి సిద్ధం. భయపడి తిరగడం కాదు, మన వెనకాల తిప్పించుకోవడం. చంపడాలు చంపించడాల్లో నాకు సరదా లేదు, వాడిని కాసేపు మన వెనకాల తిప్పించుకోవడంలో నాకు సరదా. पुलिस आने से कुछ फर्क नहीं पड़ता है, जो है सो है. చంపే, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. నీ డిపార్ట్మెంట్లో నా మనిషి ఒకడున్నాడు. మీ గ్యాంగ్లో కూడా మా మనిషి ఒకడు ఉన్నాడు. ఎన్టీఆర్, మెహర్ రమేష్, అశ్విని దత్ కాంబినేషన్ లో వచ్చిన కంత్రి మూవీ ఎంత సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిన విషయమే. మన దత్ గారు, అశ్విని దత్ గారు ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు? కొత్త మూవీ తీయబోతున్నారు. ఎవరితో? ఎన్టీఆర్ తో. డీటెయిల్ గా చెప్పు. ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఒక కొత్త మూవీ. ఓహో, అదేనా? దత్ గారు నన్ను అడిగారు కొరియన్ సినిమా ఒకటి కమిట్ అయ్యానంటే మెహర్ రమేష్ భాయ్ తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే డీటెయిల్స్ అని చూపిస్తా. ఎంత పని చేసావే బాల సెదవి దల్ల మరి చెడిలా అయ్యో కంగారేల అందరూ గమనించే వేళ రకరకాల కలవరాల. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో ఇలియానాని హీరోయిన్ గా పెట్టి ఒక కొత్త మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇస్ గోనా స్టార్ట్ ఫ్రమ్ అక్టోబర్. హీరోయిన్ గా ఇలియానాని తీసుకున్నారా? నువ్వు చేస్తావా? నేను తతకడతా మాట్లాడతాను, పర్లేదు, మనకు మంచి టచ్ ఉంది. మాట్లాడితే చేద్దామా? చేయవా? సార్ ఇలియానాని పెట్టుకోండి సార్. అల్లు అర్జున్, వివి వినాయక్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన బన్నీ ఎంత సూపర్ సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇదే కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక కొత్త మూవీ స్టార్ట్ కానుంది. ఇంతకు ముందు బన్నీ అని తీశారు, ఈ సినిమా పేరు వినాయక్ అని పెడతారేమో. కాదు, బద్రీనాథ్ అని అనుకుంటున్నారు. అనుకోవడం ఉంది సార్, పెట్టండి, నేనేమనుకోను, పర్లేదు, నో ప్రాబ్లం. ఈ మూవీ షూటింగ్ నవంబర్ నుంచి స్టార్ట్ కానుందని న్యూస్. మొత్తం బన్నీ 3 సినిమాలు అనమాట. అండగా
సందేశ్, విమలారామన్ హీరో హీరోయిన్లుగా, మార్తాండ కే శంకర్ డైరెక్షన్లో AVM ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందిన మూవీ ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడచ్చు. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ 10 More ప్రిన్స్ ఏపీలో రిలీజ్ చేయడానికి ఆయన ఇంక్రీజ్ చేశారట. అర్చనకు వచ్చిన ప్రతి ఒక్కడికి మంత్రాలు చదివినట్టు హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా పేర్లు అందరూ చెప్పాలా? ఎవరైనా ఎప్పుడైనా 10 ప్రింట్లు ఎక్కువైనాయంటే సరిపోద్ది కదా, అర్థమవుతుంది. ఆడియన్స్ ఎలిగిపోతున్నారమ్మా. ఇంకెక్కడున్నాను? అదే ఇప్పుడు ఆయన పాడేస్తాడు చూడండి. ఎవరైనా ఎప్పుడైనా మళ్ళీ నన్ను కెళ్ళి కళ్ళతోటి మంట పెట్టి గుండెలోన గంట కొట్టి గాళమేసి పట్టుకుందిరా ప్రేమరా ప్రేమరా ఆపిన ఆగదు కదరా ప్రేమరా ప్రేమరా దాచిన దాగదు కదరా పిచ్చి పిచ్చి కొత్త పిచ్చి కోరికేదో పుట్టుకొచ్చి చేరమంటూ చేయబట్టి లాగి లాగి చంపుతుందిరా ప్రేమరా ప్రేమరా పారవా మాయే కదరా ప్రేమరా ప్రేమరా పారవా హాయే కదరా. ఇంతేనండి. దట్స్ ఆల్ ఫర్ నౌ ఇన్ దిస్ బులెటిన్. సో విల్ బి బ్యాక్ విత్ మోర్ హాట్ హ్యాపెనింగ్స్ ఇన్ తెలుగు సినిమా. ఉంటాను. ఓకే బాయ్, టేక్ కేర్ నౌ. బై బై దెన్. బాయ్ బాయ్ బాయ్. నాగ చైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం జోష్. ఈ మూవీ అదే ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై జేడి చక్రవర్తి డైరెక్షన్ లో ఒక కొత్త అంట నా ఇష్టం మళ్ళా మళ్ళీ పాప్కార్న్ సమర్పించిన వారు మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. సహసమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. లోకల్